బాబు వాలంటీర్స్ నంబర్స్ వారీగా పంపించండి. సైరా హలో అందరికీ నమస్కారం. ఓకేనా? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ప్రజలకి కూటమి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి, దానికోసం ప్రతి వారం ప్రతి శుక్రవారం శాసనసభ్యులందరూ వారి వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించుకుని ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి కార్యాచరణ చేసుకున్నాం. దాదాపు ఇప్పటి వరకు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో 409 అర్జీలు వచ్చినాయి. వివిధ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అర్జీలన్నిటి కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకుని అవన్నీ కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపించడం, వారి నుంచి ఆ సమస్య పరిష్కారం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఇంకా పెండింగ్ వచ్చి 57 ఉన్నాయి. 57లో ఎక్కువ సమయం 3 ఇంకా ఉన్నాయి. ఈ మిగతా అన్ని కూడా విత్ ఇన్ ద లిమిట్ లోనే ఉన్నాయి. 54 సమయం ఉంది. ఆ సమయం ప్రకారం అవన్నీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేయడం జరుగుతుంది. ఈ రోజు కూడా మరి అర్జీలు ఇచ్చారు, అన్ని కూడా తీసుకున్నాం. ముఖ్యంగా పెన్షన్స్ కానీ అలాగే కొన్ని జాబ్స్ విషయం కానీ ఇవన్నీ కూడా చెప్పారు. ఇవన్నీ కూడా రేపు జాబ్ మేళా కండక్ట్ చేసి యువతకి మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో మే నెలలో జాబ్ మేళా కండక్ట్ చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నాం. అదే కాకుండా ఒక ఇండస్ట్రీస్ కూడా యువతకి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ఎంఎస్ఎంఈ స్కీమ్స్ లో మరి ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని, అలాగే ఫిషరీస్, అలాగే యానిమల్ హస్బెండరీ, ఇంకా మహిళలకు సంబంధించి కూడా కొన్ని కార్యక్రమాలకి రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇవన్నిటికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. త్వరలోనే నెంబర్ కూడా ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే వాట్సాప్ నెంబర్ కి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళందరికీ కూడా ఇవాళ ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ట్రైనింగ్స్ కూడా ఏర్పాటు చేసి మరి సంబంధిత డిపార్ట్మెంట్స్ తో కూడా డిస్కస్ చేసి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఒక కార్యాచరణ తయారు చేసుకుంటున్నాం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేసిన యంగ్ ప్రొఫెషనల్స్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. వాళ్ళు డిపార్ట్మెంట్స్ తో కూడా ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకుంటూ వస్తా ఉన్నారు. త్వరలోనే ఆ కార్యాచరణ చేసి ఉద్యోగ ఉపాధి మేము టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ మచిలీపట్నంలో ఫండ్స్ అన్ని తీసుకొచ్చాం, అవన్నీ కూడా గ్రౌండ్ చేయాల్సింది ఉంది. త్వరలోనే మరి మున్సిపల్ మినిస్టర్ గారు వస్తే 13 కోట్ల రూపాయలతో డ్రైనేజీలు అన్నిటి కూడా దగ్గర ఒక 123 గ్యాప్స్ ఉన్నాయి. ఆ 123 గ్యాప్స్ ను కూడా కంప్లీట్ చేసి డ్రైనేజ్ ప్రాబ్లం తీయటం జరుగుతుంది. ఈరోజు కొన్ని చూస్తా ఉంటే అసలు అవగాహన ఉందా లేదా, రాజకీయం కోసమే
ఏదో ఒకటి చేయాలా, ఇలాంటి వ్యక్తులు ఉండడం బందరు దౌర్భాగ్యం. ఆలోసులు కూడా తెలియనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న ఏదైతే ఫోర్ట్ రోడ్కి సంబంధించి డ్రైనేజీ వాటర్కి, ఆ డ్రైనేజీ వాటర్ని ఇవాళ సీవరేజ్ ట్రీట్మెంట్ చేసి ఎస్టీపీలు పెడతాన్నాం. మెడికల్ కాలేజీ అవతల ప్లాన్ చేసాం, 2 ఎస్టీపీలు వస్తా ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర 75 కోట్ల రూపాయల్లో మనకి 50 కోట్ల రూపాయలు ఆ ఎస్టీపీలకు ఇచ్చారు. ఏదైతే మురుగు బందర్ నుంచి ఇటు వస్తా ఉందో, బందర్కోట ఫోర్ట్ రోడ్ అయిపోయి వస్తున్నటువంటి మురుగుని దానికి అనుసంధానం చేసి ఫిల్టర్ చేసి దాన్ని పంపిస్తాం. గతంలో ఇది ప్రాసెస్ ఉండేది, కానీ అప్పుడు పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యం ఎందువల్ల కానీ ఆ వాటర్ అంతా కూడా వచ్చి పొలాలకు సంబంధించినటువంటి డ్రైన్స్ లో కలిసిపోతాం. గేదెలు దిగుతూ ఉంటాయి, మనుషులు దిగేలా ఉన్నాయి. చిన్నతనంలో, ఎందుకంటే నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగా, నా చిన్నతనంలో మా పొలానికి మేము ఆ కాలువ దాటి వెళ్ళేవాళ్ళం. మా నాన్నగారు మా అమ్మగారితో కలిసి వెళ్ళేవాడిని చిన్నప్పుడు. ఆ కాలువలో దిగి నడిచి వెళ్తే నీళ్లు చాలా ఫ్రెష్గా ఉండేవి. మరి గతంలో జరిగిన నిర్లక్ష్యం కారణంగా అదంతా మురుగైపోయింది.